మిస్టర్ సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు. 100 రోజుల ప్రణాళిక ప్రారంభించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణ్ శ్రీ. మాదిగల అభ్యున్నతికి భవిష్యత్ కార్యాచరణతో ముందడుగు. విద్యా ఉపాధి అవకాశాల పెంపునకు ప్రత్యేక దృష్టి. కమాన్పూర్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. సోయి తప్పి సోనియమ్మ పటానికి దండేసి నాలిక కరుచుకున్న కాంగ్రెస్ నాయకులు. డీటెయిల్స్ చూస్తే రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఈరోజు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్ర స్థాపనకు పాటుపడిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఈ సందర్భంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాస్ పథకాల ద్వారా పేదలకు ఆర్థిక సహాయం అందించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఒక్కో కుటుంబానికి 4 లక్షల వరకు నిధులు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. ఆయన ఇంకా ప్రజలను అభినందిస్తూ రాష్ట్ర అభివృద్ధికి అందరూ భాగస్వాములు అవ్వాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వేదికపై స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, పార్టీ కార్యకర్తలు, సాధారణ ప్రజానికం భారీగా హాజరయ్యారు. ఎందరో త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని అదనపు కలెక్టర్ కమిషనర్ జె అరుణ్ శ్రీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నగర అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా ఒక మార్పు అభివృద్ధికి మలుపు అనే నినాదంతో జూన్ 2 నుండి సెప్టెంబర్ 10, 2025 వరకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రధానంగా పారిశుద్ధ్య నిర్వహణతో పాటు మెరుగైన వసతుల కల్పనపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక విజయవంతంగా చేపట్టేందుకు అందరూ సహకరించాలని కోరారు. సందర్భంగా 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక పోస్టర్ను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్, ఏసీపీ శ్రీహరి, ఆర్వో ఆంజనేయులు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జమీల్, ఏఈ తేజస్విని, టీపీఓ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్లు నాగభూషణం, కుమారస్వామి, ఆర్ఐ శంకర్రావు, సీనియర్ అకౌంటెంట్లు రాజ్ కుమార్, రవితేజ, మెప్పాటి ఎంసీ, టీఎంసీ మౌనిక, నాయకులు పాతపల్లి ఎల్లయ్య, బాలరాజ్ కుమార్, ఎన్విరాన్, మెంటల్ ఇంజనీర్ మధుకర్, సిఓలు, ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎంతమంది దాని మీద మన త్యాగం చేస్తే విషయంలో మనందరికీ తెలిసిందే. ఫలితాలు మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. అది మనము ఇంకా బెటర్గా తెలంగాణ డెవలప్మెంట్ కావాలంటే మన మంచిగా యాజ్ అ సిటిజన్గా ఇంతవరకు చేయాలనుకున్నది మనం ప్రతి ఒక్కరికి చేయాలని అనుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొక ప్రోగ్రామ్ మనకి జూన్ 2 నుంచి సెప్టెంబర్ 10 100 డేస్ ప్లాన్
దానిలో భాగంగా మున్సిపాలిటీలో కార్పొరేషన్ పరిధిలో అన్ని యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నాం. లైక్ శానిటేషన్ కానీ, ఇంజనీరింగ్ కానీ, రెవెన్యూ సెక్షన్, టౌన్ ప్లానింగ్, నిర్మా అన్ని రకాల యాక్టివిటీస్ డే వైజ్ యాక్టివిటీస్గా మేము ఏ రోజు ఏం చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించారు. సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల జోన్ల ప్రజలకు మరియు కార్యాలయ అధికారులకు సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా సిపి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల కంటే తక్కువ సమయంలో అభివృద్ధి పదంలో నడుస్తోంది. సమాజంలో శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే సమాజ అభివృద్ధి వేగవంతం అవుతోందన్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతోందని, తెలంగాణ అభివృద్ధిలో పోలీస్ శాఖ అన్ని స్థాయిలలో భాగస్వామ్యం అవుతూ శాంతి భద్రత పరిరక్షణలో దేశంలోనే అగ్రస్థానంలో ఇచ్చిందని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క విషయంలో తెలంగాణ ముందంజలో ఉంది. ఇదే విధంగా భవిష్యత్తులో కష్టపడి పనిచేసి ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టి పోలీస్ శాఖ తరపున సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ సేవలు అందించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మహిళా భద్రత అనేది తెలంగాణ రాష్ట్రంలో మొదటి ప్రాధాన్యతలో ఉంది. దానిలో భాగంగా షీ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, గోదావరికని రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ప్రతాప్, సురేందర్, ఏవో శ్రీనివాస్, సిఐలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, సూపరింటెండెంట్లు మరియు ఎస్ఐలు అలాగే ఏఎస్ఐలు, సిపిఓ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఎస్పిరేషన్ కి రియలైజేషన్ డేట్ ఉంది. ఈ కొత్త రాష్ట్రం మొత్తం 29 స్టేట్స్లో చూస్తే ఎంత తక్కువ టైంలో ఎంత ముందు వచ్చింది. ఈ అన్ని మన తెలంగాణ రాష్ట్రంకి సక్సెస్కి కారణం ఇక్కడ ఉన్న జనాలకి పరిశ్రమ. మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఏ పారామీటర్ చూస్తే తెలంగాణ ముందుకు ఉంది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మనము కష్టపడి పని చేస్తే పబ్లిక్ వెల్ఫేర్ మీద ఫోకస్ చేసి, సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్ వైపు మేము చాలా మంచి పని చేసి టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ద్వారా పబ్లిక్ సర్వీసెస్ ఎట్లా హెసల్ ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి ఆ విషయం మీద ఫోకస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ తెలంగాణకి ఒక పెద్ద మార్క్. ఫస్ట్ టైం తెలంగాణలో సి టీమ్ ఫామ్ చేయడం జరిగింది. అది కూడా మొత్తం దేశంలో ఫస్ట్ టైం చాలా స్టేట్ నుంచి మన మోడల్కి చదవడం జరిగింది. సిమిలర్గా భరోసా సెంటర్ కూడా ఏ విధంగా ఒక బాధితులకి ఇబ్బంది లేకుండా న్యాయం ఇవ్వాలి, వాళ్ళకి భరోసా ఇవ్వాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఆ ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇది కూడా రాష్ట్రంలో ఒక పెద్ద అచీవ్మెంట్. సో ఇదే విధంగా మన రాష్ట్రంలో ఎక్కడ కూడా అసాంఘిక ఎక్స్ట్రీమిస్ట్ లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లేకుండా పీస్ఫుల్గా 11 ఇయర్స్ నుంచి మనము సిస్టమ్ నడిపిస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ కోసం వేరే సివిల్ డిపార్ట్మెంట్కి కూడా మనకు చేసిన సహాయం అన్ని పనిలో మనము డిపార్ట్మెంట్ సివిల్ అడ్మినిస్ట్రేషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ అందరితో కలిసి మనకు కావాల్సిన అన్ని ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కలిసి చేసిన పబ్లిక్లో ప్రజలు చాలా మంచి ఒక భావన ఉంది, మన మీద నమ్మకం ఉంది. అదేవిధంగా ఈ కొత్త మనకు వచ్చిన ఛాలెంజెస్ గురించి కూడా మనము ఆలోచన చేసి డ్రగ్ కంట్రోల్ టీం పెట్టడం జరిగింది. ఈ డ్రగ్ కంట్రోల్ టీం ద్వారా సొసైటీలో ఎక్కడ కూడా ఈ కన్జంప్షన్, డ్రగ్స్ కన్జంప్షన్, ఎస్పెషలీ గంజాయి కన్జంప్షన్ లేకుండా మనము చాలా లోతుగా వెళ్ళి ఊరికి వెళ్ళి కౌన్సిలింగ్ చేస్తున్నాము, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. అదేవిధంగా ఎక్కడ కూడా మనకు కేసెస్ దొరికిన గట్టిగా కేసు పెట్టి మొత్తం వాళ్ళకి సోర్సెస్ వరకు వెళ్ళి వాళ్ళకి కఠిన చర్య ఇన్స్యూర్ చేస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మంచి పని చేయాలి. కొత్త రాష్ట్రంకి అభివృద్ధిలో మనము ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. అదే నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్లెక్సిబుల్ అండర్ 12 భాగంలో సిల్వర్ మోడల్ సాధించిన కొడం వైష్ణవి రామగుండం శివాజీనగర్ ఈ నెల 26 నుండి 31 వరకు తమిళనాడు కేఎస్ఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ జరిగిన జాతీయ స్థాయిలో పోటీలో మన రామగుండం శివాజీనగర్ విద్యార్థి తెలంగాణ తరపున పాల్గొనడం జరిగింది. ఇందులో ఒక విద్యార్థి తావులు కాటస్ ఫ్లెక్సిబుల్ వెండర్స్ వెపన్ అండర్ 12 విభాగంలో తెలంగాణ విద్యార్థి వైష్ణవి సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. అందుకు ఇక మాస్టర్ సురేష్, మాస్టర్ రాము తల్లిదండ్రులు కోడం రమేష్, శ్వేత ఇలాంటి విజయాలు ఇంకా మన తెలంగాణ మన పెద్దపల్లి జిల్లాకు అందించాలని అందరూ మనస్ఫూర్తిగా వివరించడం జరిగింది.
रामगुंडम क्लास के वैष्णवी ने तमिलनाडु के नेशनल कंपटीशन बच्ची ने पार्टिसिपेट किया था। रामगुंडम होने के नाते हम सबको गर्व है कि इस बच्ची को देख के हमें भी ऐसे आगे जाने के लिए अपने बच्चों को आगे भेजने के लिए करनी चाहिए। और इस बच्ची ने सिल्वर मेडल उस कंपटीशन में पार्टिसिपेट करके पाया है। हम सबको गर्व है कि इसको कंग्रेट बोलें और शुभकामनाएं दें।
ఈరోజు 11వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోదావరికని చౌరస్తాలో రామగుండం బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అలాగే అమరవీరుల స్తూపానికి పుష్పగుచ్చం సమర్పించి నివాళులర్పించడం జరిగింది. అలాగే బీజేపీ పార్టీ ఆఫీసులో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు లావణ్య జెండాను ఆవిష్కరించారు. అలాగే బీజేపీ పార్టీ ఆఫీస్ కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా మాజీ ఉపాధ్యక్షులు పెద్దపల్లి రవీందర్ జెండా ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమంలో శ్రీ సోమారపు లావణ్య మాట్లాడుతూ రామగుండం చౌరస్తాలో ఉన్న అమరవీరుల స్తూపానికి స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి శుభ్రత కూడా చేయలేదు, కనీసం పూలమాల కూడా సమర్పించలేదు, ఎలాంటి అలంకరణను చేయలేదు. దీనిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. అమరుల త్యాగాల వల్లనే ఈ రోజు తెలంగాణ రావడం జరిగింది. అలాంటి అమరుల త్యాగాలకు గుర్తుగా మనం స్మరించుకున్న అమరుల స్తూపానికి ఎలాంటి అలంకరణ చేయకపోవడం ఇది చాలా విచారకరం, బాధాకరం. ఇక ప్రభుత్వం అమరుల త్యాగాలను గుర్తించడం లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇక అమలు చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తుంది. వెంటనే తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేయాలి. సోమవారపు లావణ్య మాట్లాడడం జరిగింది. కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ కార్యదర్శి మహవాది రామన్న, అలాగే సోమవారపు అరుణ్ కుమార్, మాజీ కౌన్సిలర్ దాసరి శ్రీనివాస్, సీతాకారి చంద్రశేఖర్, తిలక్ మండల మాజీ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్ స్వామి, సాగే కిషన్ రావు, సునీల్ పటేల్, రాజు రామ్మోహన్, అడ్వకేట్ ఆర్ఏ మధు, అడ్వకేట్ సురేష్ కుమార్ స్వామి, కూమల స్వామి, సతీష్, లక్ష్మణ్ రావు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్, తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. తెలంగాణ ప్రజలకు, రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 11వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి తెలంగాణ సాధించుకున్న తర్వాత మరి ఎంతోమంది మనందరూ కూడా తెలుసు, తెలంగాణ సాధనలో ఎంతోమంది త్యాగమూర్తుల త్యాగఫలం ఈరోజు తెలంగాణ యొక్క మరి వైభవం ఉంది. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు కాంగ్రెస్ ఎవరైతే తెలంగాణ అమరవీరులను విస్మరించి మరి కార్పొరేషన్ మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ వాళ్ళు మరి అమరవీరులని వారి యొక్క స్తూపాన్ని కనీసం ఒక పూలమాల కూడా వేయకుండా వారిని అవమానించారు. ఈరోజు రామగుండం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. చాలా బాధాకరం. మరి తెలంగాణ ఎంతో మంది త్యాగమూర్తితో సాధించుకునే ఈ తెలంగాణ ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అప్పుల కూవిలో మరి వెళ్ళిపోయి వారు ఇవ్వాల్సిన 6 గ్యారెంటీ పథకాలు ఇప్పటి వరకు కూడా ఒకటి కూడా అమలు పరచలేదు. మరి తెలంగాణ మీద, ప్రజల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము తెలుస్తుంది. మరి రాబోయే కాలంలో తప్పకుండా మరి ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల్సిన గ్యారెంటీలు ఇవ్వలేదో వాటి మీద పోరాడతామని, అలాగే తెలంగాణకి ఎంతమంది త్యాగం చేసిందో, తెలంగాణ ఎలా వచ్చిందో వాళ్ళందరినీ కూడా విస్మరించారు. మరి వారందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాం. తెలంగాణ మరి వచ్చిన సందర్భంగా మరి మరోసారి తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరికన్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం తెలంగాణ రాష్ట్ర అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా స్వీట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్డీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ హాజరయ్యారు. అనంతరం తోడేటి శంకర్ గౌడ్, వాసంపల్లి ఆనంద్ బాబు ఇరువురు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధంగా చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, ఆయన చెప్పిన స్ఫూర్తితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు బీజం పడిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సబ్బండ వర్గాల ప్రజలు రాజకీయ పార్టీలకు అతీతంగా ఎన్నో ఉద్యమాలు చేసి వందలాది మంది విద్యార్థుల అమరుల త్యాగ ఫలితంగా కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్డీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నేరెళ్ల జయపాల్ గౌడ్, పార్టీ యూత్ సెక్రటరీ, రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఈదునూరి నర్సింగ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు తోడేటి స్వరూప, నాయకులు శనిగరపు శివకృష్ణ, మంజుల, బాలసాని, సరోజన తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు టీఆర్ఎస్డీ పక్షాన మేము అంబేద్కర్ని స్మరించుకుంటూ ఆయనకి పూలమాల వేసి ఈరోజు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినామండి. అదేవిధంగా ఎంతోమంది అమరుల త్యాగ ఫలమే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అనేది అందరికీ తెలిసిన విషయమే. పాలకులు ఇంతకుముందు జరిగిన పాలకులు ఎట్లయితే చేసిందో ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే పద్ధతిని అవలంబిస్తూ ఇంతవరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఎలాంటి పథకాలు లేకుండా వాళ్ళు చెప్పిన హామీలు కూడా కనీసం నెరవేర్చకుండా ఈరోజు ప్రతి ఒక్కరిని బాధకు, ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కూడా అదే దారిలో వెళ్తూ ఈరోజు ప్రజలందరినీ మభ్యపెడుతూ ఏ ఫలాలు కూడా చేతికి అందకుండా చేస్తూ
ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు ఈరోజు నడుస్తుంది ప్రభుత్వం. కాబట్టి ప్రజలను అందరూ గుర్తించి అందరూ మమేకమై ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఇంతకుముందు చేసిన ప్రభుత్వాన్ని కానీ ఎండగట్టి ప్రజలందరూ ముందుకు వచ్చేసి ప్రతి ఒక్క విషయంలో ముందుకు రావాలని చెప్పేసి మేము అందరినీ వేడుకుంటున్నాము. అదేవిధంగా మరొకసారి ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణ వచ్చిన రోజు గతంలో ఆంధ్ర పరిపాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందనే ఒక ఉద్దేశంతో గతంలో 14 సంవత్సరాలు కొట్లాడి పోరాడి అనేక రకాల మనం వంట వార్పులు, రస్తా రోకో, రైలు రోకో, జైలుకు పోయి కష్టపడి పనిచేసి ఇలా మనం అందరము తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. ఆ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మనకు మరి ఈరోజు మరి మనకు 12 సంవత్సరాల మనకు స్వతంత్రం, అంటే ఆ రోజుల 1947లో ఎట్లా వచ్చిందో ఇలా మనకు మన తెలంగాణ మనకు వచ్చి 12వ సంవత్సరం. మరి 12 సంవత్సరాల రోజు ఇలా 12వ రోజు ఇలా తెలంగాణ పుట్టినరోజు గోదావరి కానీ మన మున్సిపాలిటీ ఆఫీసు ముందు ఈరోజు గోదావరి కానీ కార్పొరేషన్ పరిధిలో మరి తెలంగాణ పుట్టినరోజు వేడుకలు చేయడం జరుగుతున్నది. మరి చిన్న రాష్ట్రాలకు అంబేద్కర్ అనుకూలమని మరి దీనికి కారకుడు మరి బిహార్ అంబేద్కర్ అనే ఉద్దేశంతో ఇలా అంబేద్కర్కు పూలదండ వేసి ఈ యొక్క ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది. మరి ఇలా తెలంగాణలో ఉన్నటువంటి 3.5 కోట్ల ప్రజలకు తెలంగాణ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరి గత పరిపాలన తెలంగాణ వచ్చిన నుండి మరి మనం అనుకున్నవి తెలంగాణ వస్తే తెలంగాణ ఉన్న ప్రజలందరూ బాగుపడతారు అనుకున్నాము. కానీ 10 ఏళ్ళ శూన్యం జరిగింది. మరి ఆ ప్రభుత్వం ఏం చేయలేదనేది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి మన ప్రజలు ఎన్నుకుంటే వచ్చి 16 నెలలు అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకు 6 గ్యారంటీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చిన వాట మన ప్రజలందరూ విన్నారు. కాబట్టి అందులో కూడా ఏమో పని చేస్తలేరు. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా మరి తెలంగాణ రక్షణ సమితి పార్టీకి మరి ప్రజలందరూ మొగ్గు చూపుతున్నారనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ రక్షణ సమితి పార్టీ అనేది ప్రజా సంక్షేమం, ప్రజల కొరకు పనిచేసేది. బడుగు బలహీన వర్గాలు మరి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఆశాజ్యోతిగా ఈ యొక్క తెలంగాణ రక్షణ సమితి పనిచేస్తుందనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మాదిగల అభ్యున్నతికి, విద్యా ఉపాధి అవకాశాల పెంపునకు ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో మాదిగల సామాజిక ప్రాధాన్యత అంశం లక్ష్యంగా కార్యాచరణతో ముందడుగు వేస్తున్నామని, అది ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అంకురార్పణ జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అసంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు కరీంనగర్లో సోమవారం నాడు మాదిగ ప్రొఫెషనల్ అండ్ అధికారుల సంఘం ఉమ్మడి జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సదస్సుకు కొమ్ము రమేష్ అధ్యక్షతన వహించగా అసంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దల సహకారంతో మాదిగ ప్రొఫెషనల్ అండ్ అధికారుల సంఘం అభ్యున్నతికి పాటుపడుతున్నట్లు తెలిపారు. మాదిగ యువతకు విద్యా ఉపాధి అవకాశాలను పెంచేందుకు సంఘం ప్రభుత్వ పెద్దల దృష్టిని తీసుకెళ్లి కృషి చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో మాదిగలకు సామాజిక ప్రాతినిధ్యం విస్తరించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. సంఘం ద్వారా నాయకత్వం, వికాసం, ఉద్యోగాల కల్పన తదితర ప్రధాన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలిపారు. కాగా ఈ సదస్సు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జిల్లా డిఆర్ఓ ఆరేపల్లి కొమరయ్య, గంగారం, సీనియర్ సామాజిక నాయకులు రణస్వామి, పెద్దపల్లి జిల్లా టీఎన్జీఓ సంఘ అధ్యక్షుడు బొంకురి శంకర్, సీనియర్ అధికారి రాములు, దేవేందర్, సీనియర్ నాయకులు అసంపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇది అంటే మనల్ని ఈ రోజు ఈ స్థితికి దించిందే ఆ పరిస్థితి. సరే, దాంతో కొట్లాటద్దు వెళ్ళారు. మనం ఈ వ్యవస్థనంతా బుద్ధిజం వైపు నడిపించడానికి మనం చేయకపోతే దీన్ని రీచ్ చేయాలి. ఇదే గొడుగు కింద ఉండి ఈ చెట్టు ఖరాబ్ అయిందని ఎట్లా అంటాం? ఇది తరతరాల నుంచే మనం ఓడిపోవడానికి ఇది కూడా ప్రధాన కారణమే. సరే, మనం విమర్శించనే స్థితి ఉన్నా ఆ స్థితి వైపు నడుచుడనే స్టార్ట్ చేయాలి కదా. అంత పెద్ద పోరాటం. దే ఆర్ వెరీ ఫాస్ట్ ఫార్వర్డ్ యాజ్ ఎంటర్ప్రైనర్, దే ఆర్ వెరీ ఫాస్ట్ ఫార్వర్డ్. వాళ్ళు ఎంత ఉన్నారంటే చాలా. మన లోపల ఉద్యోగం రావాలి, లేకపోతే ఏదన్నా ఒక పని చేయాలి, లేకపోతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం పురుష లక్ష్యాన్ని డిలేట్ కొట్టేయాలి. మన దానికి పాత మాట. ఇది మనకు వర్తించకుండా
రాబోయే కాలంలో ఎంటర్ప్రైనర్స్గా మనోళ్ళు డెవలప్ కావాల్సిన ఒక అవసరాన్ని గుర్తు చేస్తాం. అది బాగా గమనించండి. ఈ రోజు ఎక్కడికి వస్తుందంటే రానున్న రోజులు మీకు తెలుసు, వ్యాపారం చేసిన గొప్ప అనే పరిస్థితికి ఈరోజు తర్జుమా అవుతున్న కాలాన్ని మనం చూస్తున్నాం. మరి ఆ తర్జుమాలో మనం లేం కదా, లేనప్పుడు మనం ఏమైపోతున్నాం? ఈరోజు మనోళ్ళు వెతికేది అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం, లేకపోతే ప్రైవేట్ కంపెనీలలో చిన్న చిన్న ఉద్యోగాల కోసం తప్పిస్తే పోటీ పడే తత్వం కానీ ఎంటర్ప్రైనర్షిప్ లేదు. మన అసలు రిక్వైర్డ్ ఎంటర్ప్రైనర్షిప్ లేని కారణంగా మన నిధులను మనం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ RFCL ఉద్యోగులు ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావాన్ని గౌరవించడంలో RFCL శ్రామిక శక్తి యొక్క సామూహిక గర్వం మరియు ఉత్సాహాన్ని ప్రదర్శించింది. అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి ప్రసంగాలు, ఉత్సాహభరితమైన అలంకరణలతో RFCLలో వాతావరణం ఆనందం మరియు దేశభక్తితో నిండిపోయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ అలోక్ సింగల్ CEO అండ్ ఉదయ్ రాజనసా CGM ప్రాజెక్టు జాతీయ జెండాను ఎగురవేయడంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. RFCL ఉద్యోగులు జాతీయ జెండాను గౌరవించడం ద్వారా దేశం, రాష్ట్రం మరియు పట్ల తమకున్న అత్యంత అంకిత భావాన్ని ప్రదర్శించారు. తెలంగాణ వ్యవసాయ మరియు రసాయన రంగాల వృద్ధి మరియు పురోగతి RFCL మరియు దాని ఉద్యోగుల యొక్క అమూల్యమైన సహకారాన్ని CEO నొక్కి చెప్పారు. సంస్థ నుండి నిరంతర మద్దతును హామీనిచ్చారు. రాష్ట్రం మొత్తం యూరియా ఉత్పత్తిలో RFCL 25%కి దోహదపడుతుందని, తద్వారా రాష్ట్రంలో వ్యవసాయ వృద్ధికి భారీగా దోహదపడుతుందని చెప్పారు. కమాన్పూర్ మండల కేంద్రంలోని పిల్లిపల్లె బుధవారం నిర్వహించిన పెద్దమ్మ బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఆలయం వద్ద మహిళలు జోగు కార్యక్రమాలను నిర్వహించారు. పెద్దమ్మ బోనాల జాతరకు ఏర్పాటు చేపడుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఓసీపీ 3 బేస్ వర్క్ షాప్ లో సోమవారం ఘనంగా నిర్వహించారు. బేస్ వర్క్ షాప్ హెచ్డి రాజశేఖర్ పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ భువనగిరి సమ్మయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ భువనగిరి సమ్మయ్య, ఆఫీసర్స్ అసోసియేషన్ నుండి జనార్దన్, ఏఐటీయూసీ అన్నారావు, కుమారస్వామి, కృష్ణ, ఫోర్మెన్ కుమారస్వామి, ఐఎన్యూస్ కింది శ్రీనివాస్ మరియు కంది శ్రీనివాస్, సూపర్వైజర్లు, అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. వేడుకలకు వహించారు. కమాన్పూర్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. కమాన్పూర్ మండలంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల అధికారులు, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో నాయకులు జాతీయ జెండాలను ఎగురవేసి వేడుకలను నిర్వహించారు. स्वतंत्र भारत की बोलो, स्वतंत्र भारत की जय तेलंगाना। सोनिया गांधी नायकत्व सोनिया गांधी जय तेलंगाना, जय केसीआर, जय केसीआर, जय केसीआर, जय पुट्टमाला, जय पुट्टमाला, जय पुट्टमाला, जय అరే ఈ ప్రోగ్రామ్ ను జై తెలంగాణ, జై తెలంగాణ. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినగర్ కాలనీలో సోమవారం కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం అటుంచు ఏకంగా బతికుండగానే కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ చిత్రపటానికి దండ వేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాస్త అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. అందరిలో కంటే ప్రత్యేకంగా చేయాలని తలచి తలవంపులు తెచ్చుకున్నారు. వీళ్ళ తెలివి తెల్లారినట్లే ఉందంటూ పలువురు నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి కామెంట్ చేశారు. అయితే ఈ సంఘటన స్థానికంగా దావనంలా వ్యాపించడంతో కాసేపటికి తేరుకున్న కాంగ్రెస్ నాయకులు నాలిక కరుచుకుని జారుకున్నారు.
చేరుకున్నారు. కాంగ్రెస్ నాయకుల అభిమానం తలకిందులై బెడిసి కొట్టడంతో మండలంలో చర్చనీయాంశమైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు. 100 రోజుల ప్రణాళిక ప్రారంభించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణ్ శ్రీ. మాదిగల అభ్యున్నతికి భవిష్యత్ కార్యాచరణతో ముందడుగు. విద్యా ఉపాధి అవకాశాల పెంపునకు ప్రత్యేక దృష్టి. కమాన్పూర్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. సోయి తప్పి సోనియమ్మ పట్టానికి దండేసి నాలిక కరుచుకున్న కాంగ్రెస్ నాయకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.